నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఏమయ్యారు? సోమవారం ఇంటి నుంచి వెళ్లిన వెంకటరమణ ఆచూకీ 2 రోజులు గడుస్తున్నా ఎందుకు తెలియలేదు? ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ వెంకటరమణ కుటుంబ సభ్యులకు సూసైడ్ నోట్ రాయటం, ఆయన సెల్ సిగ్నల్స్ విజయవాడలోని ఏలూరు కాలువ దగ్గర కట్టవటంతో కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. మరోవైపు రోజంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ మాత్రం దొరకలేదు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు ఇవ్వకుండా ఎంపీడీఓని ఇబ్బంది పెట్టడం, ఇదే విషయంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ప్రసాదరాజు జోక్యం చేసుకుని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు వెంకటరమణ వాట్సాప్ ద్వారా సూసైడ్ నోట్ పంపించారు. సోమవారం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లిన ఆయన జెడ్పీ సీఈఓను కలిసేందుకు వెళుతున్నారని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి వాట్సాప్ ద్వారా సూసైడ్ నోట్ను పంపించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో వెంకటరమణ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో టికెట్ కొన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. మచిలీపట్నంలో రైలెక్కిన ఎంపీడీఓ వెంకటరమణ విజయవాడ మధురానగర్ స్టేషన్ దగ్గర దిగినట్లు సెల్ సిగ్నల్స్ ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు గుర్తించారు. ఏలూరు కాలువ దగ్గరకు వచ్చిన తర్వాత వెంకటరమణ మొబైల్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో ఆయన ఏలూరు కాలువలో దూకి సూసైడ్కు పాల్పడి ఉంటారని అనుమానించిన పోలీసులు అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్వ దగ్గర పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు సైతం చెబుతున్నారు. దీంతో నిన్న ఉదయం నుంచి కార్పొరేషన్ అధికారులు, మధ్యాహ్నం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏలూరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టిన వెంకటరమణ ఆచూకీ మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. తన తండ్రి గత వారం రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని వెంకటరమణ పెద్ద కుమారుడు రామకృష్ణ తెలిపారు. బోటింగ్ కాంట్రాక్టర్ రోజు కట్టాల్సిన డబ్బు కట్టకపోవడం, అది 55 లక్షలకు చేరుకోవడం, ఉన్నతాధికారులు ఆ డబ్బు చెల్లించాలని తన తండ్రి మీద ఒత్తిడి తేవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని రామకృష్ణ తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దృష్టికి కూడా తీసుకువెళ్లి పవన్ కళ్యాణ్ను కల్పించే అవకాశం కల్పించాలని కోరగా ఆయన పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. మరోవైపు నిజాయితీ గల ఆఫీసర్ ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యం బాధాకరమన్నారు బొమ్మిడి నాయకర్. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఒత్తిడి వల్లే 55 లక్షలు బకాయిలు పడ్డారని చెప్పారు. ఎంపీడీఓ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, సమస్యను సీఎం, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మరోవైపు డబ్బులు బకాయి ఉన్న కాంట్రాక్టర్ దవేజీ, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వాళ్లు ఎక్కడున్నారనే అంశంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.